హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈరోజు మనం గండి క్షేత్రంలో ఉన్నాము. ఆ గండి వీరాంజనేయ స్వామి గురించి మనం ఈరోజు ఒక వీడియోలో తెలుసుకోబోతున్నాము. దాని గురించి చిన్న సింపుల్ మ్యాటర్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవాలయం అనేది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా గండి గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో ఎంతో పురాతనమైన మరియు దీనికి చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది. ఇది నిజంగానే విజయనగరం సామ్రాజ్యం కాలం నాటి దేవాలయం. ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయల పాలనలో నిర్మించారని చెబుతున్నారు. కృష్ణదేవరాయలు ఆంజనేయ స్వామి భక్తుడిగా పేర్కొన్నారని, అందువల్ల ఆయన పాలనలో అనేక ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించారని, గండి వీరాంజనేయ స్వామి ఆలయం కూడా ఇది ఒకటిగా చెబుతున్నారు. అనేక పౌరాణిక కథనాల ప్రకారం ఈ ప్రాంతం రామాయణ కాలంలో ప్రాముఖ్యత గలది. హనుమంతుడు లంకాపురానికి వెళ్లే ముందు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకునేవాడని, రామచంద్రుడిని సేవించాలని ఇక్కడ తపస్సు చేశారని అంటారు. ఈ కారణంగా ఈ దేవాలయంలో అత్యంత పవిత్రంగా భావిస్తున్నారు. ఆలయ నిర్మాణంలో ఈ ఆలయం ఒకటి గుట్ట మీద ఉంది మరియు ఈ తుంగభద్ర నది తీరంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తున్నది. విగ్రహం చాలా పెద్దది. దాని విశిష్టత వల్ల భక్తులు దీనికి వీరాంజనేయ స్వామి అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు దేవాలయానికి చేరుకుంటారు. ప్రధానంగా అర్జునుడి నుండి స్వామి పూజ చేసే ఆలయాన్ని దర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. అటు సైడు మనకు కాశీరెడ్డి నాయన టెంపుల్, మిగతా గుడిలు మధ్యలో ఏరు అందుకు కానొస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించే గుడి వచ్చేసి మనకు నూతన ఆలయం, అంటే కొత్త గుడి మళ్ళీ నిర్మించడానికి 20 కోట్లతో నిర్వహిస్తున్న టెంపుల్ ఇది, గండి క్షేత్రం. అందరు తప్పకుండా చూడాలి. అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. దర్శనం అనంతరం మేము ఇక్కడ స్టాచ్యూ, అంటే గండి వీరాంజనేయ స్వామిది విగ్రహం దగ్గరికి వచ్చేసి ప్రదక్షిణ చేశాము. అది 22 అడుగుల ఎత్తులో ఉన్నది. దాన్ని మీరు చూడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు టెంకాయలు,
అందుకు మనకు పూజ సామాగ్రి అందుకు ఇక్కడ అమ్ముతారు. అలాగే రైట్ సైడ్లో చూస్తే తలకట్టు అంటే తలనీళ్ళు సమర్పించేది ఇక్కడ చూస్తారు. దాన్ని మీరు చూడాలి. అంటే మీకు ఏమైనా మొక్కుబడి ఉన్నా ఏమైనా చేయాలని మొక్కుబడి అంటే గుండు అందుకు చేసుకోవాలనుకుంటే ఈ తలకట్టు బ్రహ్మోత్సవాలు లేకపోతే ఫ్రీగా చేస్తారంట. మేము మొన్న అడిగాము, వాళ్ళు చెప్పారు. అంటే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి చేయగలరని కోరుకుంటున్నాను. ఇట్లు మీ శంకర్ టెక్.